హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. ఎన్నికల హడావిడి అయితే అయిపోయిన తర్వాత ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు సచివాలయంకి వచ్చారండి. రేషన్ కార్డు ఉన్న ప్రతి వారికి సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. అంతేకాదు కొన్ని రకాల సరుకులు కూడా ఇస్తామని చెప్పారు. ఇంకా రేషన్ కార్డు లేని వారికి అందరికీ రేషన్ కార్డు ఇస్తామని కూడా చెప్పారండి. ఇంకా ఎన్నికల హడావిడి అయిపోయింది, ఇంకా పాలన మీద దృష్టి పెడతాము అని కూడా చెప్పారండి. త్రాగునీరు ఇంకా సాగునీరుకి ఎటువంటి ఆటంకం లేకుండా కూడా చేస్తామని చెప్పారండి. ఇంకా రైతులకి 15,000 రైతు భరోసా ఇస్తామని కూడా చెప్పారండి. వాటి గురించి సమీక్ష జరిపిన తర్వాత ఎప్పుడు ఇచ్చేది వెల్లడిస్తామని చెప్పారు. ఈరోజు మరలా సచివాలయంలో చెప్పారండి. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ పక్కా చేస్తామని ఈరోజు చెప్పారండి. ఇంకా 6 గ్యారెంటీల మీద కూడా దృష్టి పెడతామని కూడా చెప్పారు. ఆ పథకాలు ఎవరికి రాలేదో వాళ్ళకి వచ్చేలాగా చేస్తామని కూడా చెప్పారు. ఇంకా మీరు ఎవరైతే 6 గ్యారెంటీలు అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ మళ్ళీ మీరు అప్లై చేసుకోండి, తప్పకుండా అందరికీ వస్తాయండి. ఇదండి ఈరోజు అప్డేట్. ఇంకా ఎటువంటి తెలంగాణ ప్రజలకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తానండి. ఇదండి ఈరోజు అప్డేట్. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. నమస్తే.